ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం కానుంది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మెను తీవ్రస్థాయిలో కొనసాగించాలని మున్సిపల్ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 31వ తేదీన మున్సిపాలిటీలో నీళ్లు, కరెంటు నిలిపివేయాలని నిర్ణయించాయి. కార్మికుల సమ్మెకు మున్సిపాలిటీలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు కూడా మద్దతు ఇవ్వనున్నారు. జనవరి 1వ తేదీ తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 105 మున్సిపాలిటీల్లో 4 రోజులుగా సమ్మె జరుగుతోంది. 30,000 మంది మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న కార్మిక సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ 2.5 గంటల పాటు జరిపిన చర్చలు ఫలించలేదు. ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అంటే మీకు మాత్రం సెక్షన్ తెలుసా?